ఆనందం బ్రహ్మానందం వన్స్ ఆల్. సో ముందుగా మన యొక్క ఆది గురువైన పరమేశ్వరుడికి, ఈశ్వరుడికి, శ్రీకృష్ణ పరమాత్మకు, మహోదర్ బాబాజీకి, బ్రహ్మశ్రీ పత్రి గారికి, రామస్వామి గారికి, ఈ సెక్షన్లో పాల్గొన్న ప్రతి ధ్యానికి జ్ఞానికి నా యొక్క ఆత్మకొటి ప్రణామాలు. ఆనందం బ్రహ్మానందం. సో ఫస్ట్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. సో కొత్త సంవత్సరం అద్భుతమైన జ్ఞానాన్ని మనం స్వీకరిస్తున్నాం. సో జరిగిన సంవత్సరాన్ని మనం కృతజ్ఞత తెలుపు ఎన్నో అనుభవాలు వచ్చింది మనకు. సో కొత్త సంవత్సరం మనం నాంది పలుకుదాం, కొత్త జ్ఞానాన్ని స్వీకరిద్దాం. సో మన జీవితంలో అన్నీ కూడా అన్ని హరివిల్లు, ఆనందము, ఆరోగ్యము, ఆత్మజ్ఞానము ఈ యొక్క సంవత్సరంలో అభివృద్ధి జరగాలని మనం సంపూర్ణంగా సూచిద్దాం. అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియ అనే పదాన్ని మనం అర్థం తెలుసుకుందాం. క్రియ అంటే పని, క్రియ అంటే పని. యోగం అంటే కలయిక. ఎవరితో కలయిక అంటే ఈ జీవుడు జీవాత్మతో కలయిక. సో ఇందాక హరికృష్ణ గారు చెప్పారు కదా, గతాగతులు ఆయన చేస్తున్నంత ఈ క్రియోగం చేస్తాను ఆయన. రెండవది ఆయన చెప్పినటువంటి విషయంలో వీర్యము. చూడండి, వీర్యము అంటే వీర్య పుష్టి. ఆ వర్డ్లో చూడండి, ఆ శివము చికచ్చులో వీర్యం అంటే వీర్యమైనది, శక్తివంతమైనది, బలవంతమైనది. అద్భుతమైన చికిత్స అది. నేను కూడా దాన్ని ప్రాక్టీస్ చేస్తాను. సో ఇంకో దీని గురించి కొంచెం చెప్తాను. యోగి వేమన వాళ్ళ అన్నగారికి కుష్టివ్యాధి, లెపర్సీ వ్యాధి ఉంది, కుష్టివ్యాధి ఉంది. సో యోగి వేమన ఆయన మూత్రాన్ని పట్టించాడు. నీ మూత్రం నాకు పట్టిస్తావా అని ఇట్లా చేతి తట్టాడు ఆయన. అది వెళ్ళి గోడ మీద పడింది. పడిన ఆ ప్లేస్ అంతా కూడా గోల్డ్, బంగారం అయిపోయింది మొత్తం. అంత గొప్పది శివంబు అమృతం అది. ఫస్ట్ ఈ యొక్క క్రియాయోగం అనేది ప్రతిరోజు ప్రతి మనిషి చేస్తున్నాడు. ప్రతిరోజు ప్రతి జీవి ఈ క్రియాయోగం చేస్తున్నారు. సో ఎలా అని మీరు అడగచ్చు. నిద్రపోతున్నప్పుడు గురక వస్తుంది కదా, పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే ముసలాడు వరకు గురక పెడతారు, గమనించారా? కాకపోతే కొంతమందికి శబ్దం వస్తుంది, కొంతమందికి శబ్దం రాదు. సో అదే క్రియాయోగం, మీరు ఇంకేమి కాదు. నీవు నిద్రపోతే దైవం మెలుకొని శ్వాసిస్తాడనమాట. కాబట్టి గమనించండి, నిద్రపోయేటప్పుడు స్టార్టింగ్ కాస్త గురక వస్తుంది మనకు. ఒక 10 to 20 minutes గురక పెడతాం డీప్గా. తర్వాత ధ్యాన స్థితికి వెళ్ళిపోతాం మనం. డైలీ జరుగుతుంది, ప్రతి మనిషి చేస్తాడు ఇది. చూడండి, మనకు నిద్రపోయి చిన్నతనంలో నోట్లు నిద్రపోయేలాగానే జున్ను గారింటుంది చిన్నప్పుడు కదా, గమనించారా? ఎందుకంటే నోట్లో లాలాజలం వస్తుంది కాబట్టి. రాత్రంతా ఆ దేవుని మెలుకొని ఎన్నో కెమికల్ రియాక్షన్ చేస్తాడు, ఆ సాధన చేస్తాడు కనుక అది అద్భుతమైన శక్తి లోపలికి ప్రవహిస్తుంది. కాబట్టి చిన్నతనం మనకు ఆ జల్లు గారింటుంది. సో క్రియాయోగం అనేది తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనము ఎలా ఉన్నాము దీని గురించి ఎవరు చెప్పారంటే జీసస్ క్రైస్ట్, కరుణామయుడు ఏం చెప్పాడు? నీవు దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే, దైవరాజ్యంలోకి వెళ్ళాలంటే పిల్లవాడిగా అయితే కానీ నువ్వు దేవుని రాజ్యం ప్రవేశం కావాలి, చేయలేవు. మరి ఏ పిల్లవాడు కావాలి? తల్లి గర్భంలోని పిల్లవాడు కావాలి. తల్లి గర్భంలో పిల్లవాడికి శ్వాస లేదు కదా, నాసికలో నీరు ఉంది కదా, లంగ్స్లో వాటర్ ఉంది కదా, నీటి మొదలు బిడ్డ ఉన్నాడు కదా. మరి ఆ బిడ్డ ఎలా లైఫ్ లీడ్ చేశాడు? కంప్లీట్గా ఇక్కడి నుంచి శ్వాసించాడు, ఈ బ్రహ్మానందం నుంచి శ్వాసించాడు అతను.
చూడండి, అన్ని పార్ట్స్ గట్టిగా ఉంటుంది, ఈ పార్ట్ మాత్రం ఎలా ఉంటుంది? తల్లులకి మీకు బాగా తెలుసు, జెంట్స్ కంటే కూడా తల్లు మీ అందరికి బాగా తెలుసు అనమాట కదా. ఇక్కడ ఎలా ఉంటుంది? చాలా మృదువుగా, చాలా పల్చగా, జస్ట్ అలా నొక్కితే చుట్టపడిపోయేంత పల్చగా ఉంటుంది. నాడి ఇలా టప్ టప్ అని కొడుతుంది అనమాట పుట్టిన బిడ్డకి కదా. సో ఆ తల్లి గర్భంలో ఇప్పుడు ఆ బిడ్డకి సంపూర్ణమైన జ్ఞానం ఉంది. తానే దైవం అని, తనకు చావు లేదని, తనకు ఎన్నో జన్మలు ఉన్నాయని, ఈ జీవితం ఒక ఆట అని, జరిగే ప్రతిదీ ఒక అనుభవం తీసుకుంటామని, సో ఆ సంపూర్ణ జ్ఞానం ఉండింది. ఎప్పుడైతే మనము తల్లి గర్భం నుంచి బయటకు వస్తామో, బయటికి వెళ్ళి ఎప్పుడు పీలుస్తామో అదే మాయా. మనం మాయ ప్రపంచంకి వచ్చేసాం. ఆ మాయ మనలోకి ఎలా వచ్చింది? తల్లి గర్భం నుంచి బయట రాగానే బయటికి వెళ్ళి ఎప్పుడు పీలుస్తామో, బయట వాతావరణంలో ఏముందంటే పొల్యూషన్. ఏముంది బయట వాతావరణంలో? పొల్యూషన్, థాట్ పొల్యూషన్. ఆ థాట్ పొల్యూషన్ ఎప్పుడే మనము బయట వాతావరణం నాసిక ద్వారా పీలుస్తామో, చూడండి ఆ బిడ్డ పుట్టినప్పటి నుంచి 6 సంవత్సరాల వరకు చాలా ఆనందంగా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు కదా. చూడండి క్రమక్రమంగా ఏమవుతుంది? ఇక్కడి శ్వాసించడం మర్చిపోతాడు, ఈ శ్వాసతోనే లైఫ్ లీడ్ చేస్తాడు. సో ఈ యొక్క స్పిరిచువాలిటీ అంటే, ఆధ్యాత్మికం అంటే కొత్తగా రావాల్సిన అవసరం లేదు. ఉన్నది ఓడగొట్టుకోవడమే స్పిరిచువాలిటీ. ఉన్నదాన్ని ఓడగొట్టుకోవడానికే ఆధ్యాత్మికము. ఈ సాధనలన్నీ కూడా, ఇవన్నీ కూడా టూల్స్. నేను నాదిని పేర్చుకున్నాం కదా మనము. అది పిల్లవాడికి అది ఉందా? చిన్నపిల్లవాడికి అది ఉంటుందా? అదే దైవస్వ. మన పిల్లల్ని ఎవరితో పోలుస్తాం మనం? దైవంతో పోలుస్తాం కదా. ఎందుకు? కల్ముషం ఉండదు, నిర్మలంగా ఉంటారు, చాలా క్యూట్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. తిరిగి మన స్థితి పొందడం కోసం మన సాధనలన్నీ ఎందుకోసం అంటే, నీ యొక్క నిజతత్వాన్ని వెళ్ళడం కోసం సాధనలు. దానికి ఉన్నది ఓడగొట్టుకోవడానికి ఒక టూల్స్. క్రియ అయితే కానీ, ధ్యానం అయితే కానీ, ఎవ్రీథింగ్, దేనైతే కానీ. ఎలా నేను పేర్చుకున్నాను కదా, నాది పేర్చుకున్నాను కదా. అహంకారమైనది, ఎందుకంటే అజ్ఞానాన్ని బాగా బయటగాలి బాగా పీల్చావు కదా, బాగా పీల్చి మొత్తం లోపలంతా ఇమిడ్చుకున్నావు కదా. దాన్ని నీకు నువ్వుగా చెప్పుకోవాలి. సో ఇదమ్మ, దీని గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నాడు. స్పర్శాన్ కృత బహిర్భాగ, స్పర్శించే వాటిని బయట విడిచిపెట్టు. నాసికతో మనం స్పర్శిస్తాం కదా, దాన్ని బయట విడిచిపెట్టు. నాసాభ్యంతరచారి, ముక్కు వెనక అభ్యాసం చెయ్యి. ఏం చెప్పాడు? ప్రాణాన్ని తీసుకుని అపానం కలుపు, అపానం తీసుకుని ప్రాణవాయువు కలిపి సమాన వాయువు చెప్పాడు. మన శరీరం ఎన్ని ప్రాణాలు ఉన్నాయి? 5 ప్రాణాలు ఉన్నాయి. ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన అంటే 5 ప్రాణాలు ఉన్నాయి. ఇందులో ఈ 3 సమానం చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇదే బుద్ధుడు చెప్పిన కూడా ఆన అపాన సతి. దీన్ని తమిళ్లో వాసి యోగము అంటారు. దీన్ని, ఈ సాధన ఏమంటారు? తమిళనాడులో వాసి యోగము. సో ఆ వాసి అనే పదాన్ని తిప్పించండి, ఏమవుతుంది? శివయోగమే ఈ క్రియాయోగము. సో తమిళనాడులో వాసియోగం అంటారు, నార్త్ సైడ్ దీనికి క్రియాయోగం అంటారు, ఆంధ్రాలో అంతర్ముఖ ప్రాణాయామం అంటారు. పేర్లు ఏదైనా ప్రాణం ఒకటే, సాధన ఒకటే, తీరి ఒకటే. దీనికి మనం పెట్టిన పేరు అంతర్యజ్ఞం. అంతర్యజ్ఞ క్రియాయోగం అని పేరు పెట్టాం మనం. మన మూమెంట్కి అంతర్యజ్ఞం అంటే అందరూ బాహ్యంగా యజ్ఞం చేస్తారు, మనం అంతర్ముఖంగా యజ్ఞం జరపాలి. సో యజ్ఞం ఎందుకోసం చేస్తాం మనం? బయట ఉన్న వాతావరణం మారుతుంది. ఎన్నో అద్భుతమైన మూలికలు వేయడం వల్ల బయట ఉన్న వాతావరణం మారిపోతుంది. అలా లోపల మనం మన ఆలోచనలు మూలికలు వేసి లోపల అగ్ని, వేడి, యోగ అగ్ని పుట్టించామంటే లోపల దోషాలు పోతాయి. ఇప్పుడు దోషం పడుతుంది, రాహు దోషము, కేతు దోషము, సర్పదోషము, కాసర్పదోషము,
మంగళ్య దోషము అని ఉన్నాయి కదా. సో కాళహస్తి వస్తే ఇది చేసుకుంటే ఈ పూజ చేసుకుంటే క్లియర్ అవుతుందని చెప్తుంటారు కదమ్మా. సో దోషం అంటే మనలోని కుండలిని శక్తికి దోషం బట్టి ఉంది. మనలోని కుండలిని శక్తికి దోషం పట్టి ఉంది. ఏం దోషం అది? వాత దోషము, పిత్త దోషము, దోషము. ఇవి మూడే సకల రోగాలకు, సకల అజ్ఞానానికి, సకల అహంకారానికి, సకల జన్మలకు, కర్మలకు అన్నిటికీ మూలము ఈ వాత పిత్త కఫాలే. ఇది చూడండి, ఇది చెప్పింది ఎవరు? ఆయుర్వేదం. ఆయుర్వేదం యొక్క విషయం చెప్పింది వేదం చెప్పింది. వేదం ఆధ్యాత్మికం కదమ్మా, దాన్ని మనం అక్కడ గుర్తించలేదు. దీనికి మెడిసిన్గా తీసుకెళ్ళిపోయాం, కానీ ఇందులో ఉన్న శాస్త్రాన్ని, ఆధ్యాత్మిక కోణాన్ని మనం మర్చిపోయాము. సో మనము చనిపోయేటప్పుడు, ఈ శరీరం బాడీ వదిలేటప్పుడు ఎంత క్లీన్గా ఉన్నా ఇంపార్టెంట్. మన పరమాత్మ నుంచి వచ్చినప్పుడు ఎలా ఉన్నాము? ప్యూర్గా ఉన్నాము. ఇక్కడికి వచ్చి లోయర్ డైమెన్షన్కి వచ్చి ఏమైందామంటే అజ్ఞానాన్ని పులుముకున్నాం, చెత్తని పోగొట్టుకున్నాము. తిరిగి మన పరమాత్మ దగ్గర ఎందుకు పోలేకపోతామంటే ఈ చెత్త ఉంది కనుక. తిరిగి ఆ చెత్తని క్లియర్ చేసుకోవడమే సాధన, దానికి ఏమీ లేదు. సో దానికి ఒక్కొక్కటి ఒక్కొక్క టెక్నిక్స్ అంతే. ఇప్పుడు శివంబు చికిత్స కానీ, ప్రాణాయామం కానీ, ఎవ్రీథింగ్, ధ్యానం అంతా ఎవ్రీథింగ్ దేనికోసం అంటే క్లియర్ చేసుకోవడం కోసమే. క్లియర్. ఇప్పుడు ఒక నదిలో మురికి గుంట ఉంది, బురద నీరుంది. అది ఎప్పుడు అలజడిగా ఉంటే మన ముఖం మనకు కనిపిస్తుందా? ఎప్పుడైతే నిశ్చలం చేస్తామో, లోపల బురద తీయేస్తామో, సో మన ముఖం క్లియర్గా కనిపిస్తుంది. అలా మనలో బురద పెరుకుపోయినది, వాత పిత్త కఫం అనే బురదలు పెరుకుపోవడం వల్ల మన గురించి మనకు తెలియట్లేదు. ఈ వాత పిత్త కఫ దోషాలను శుభ్రం చేసేదే క్రియ, ప్యూరిఫై. సో ఇది ఇంకా ఎవరు చెప్పారంటే అన్నమయ్య చెప్పాడు. కాయటూపిరిలో గని ఉన్నది, ఊపిరిలో దేవుడున్నాడు యోగేంద్రులకు. కాయటూపిరిలో గని ఉన్నది, ఊపిరిలో దేవుడున్నాడు తెలుసు యోగేంద్రులకు. కాయం అంటే ఏంటి? కాయం అంటే శరీరము. గని అంటే ఏంటి? ఆత్మ పదార్థము. గని గని అంటే అనంతం కదా, అల్టిమేట్ కదా. గని అంటే అనంతం. గని అనగా ఆత్మస్వరూపము. ఊపిరిలో దేవుడున్నాడో తెలుసు ఎవరికి? యోగులకే తెలుసు. ఊపిరే దైవ స్వరూపం అని, యోగం చేసేవాళ్ళకే తెలుస్తుంది ఇదే మూలమని క్లియర్ కట్ చెప్పాడు మహాయోగి అయినటువంటి అన్నమాచార్య గారు. యోగి ఏం చెప్పాడు? ముక్కులోని గాలి ముక్తికి మరి దారయా. ముక్కు మనం అనుకున్నాము ఈ గాలి అనుకున్నాం, ఇది కాదండోయ్, ఈ గాలి కాదు. ముక్కులోని గాలి, ముక్కు లోపలి గాలితో ముక్తికి దారయా. వాట్ ఈస్ ముక్తి? మనకు ముక్తి కావాలి అనుకుంటాం కదా. వాట్ ఈస్ ముక్తి? ముక్తి అనగా విశేషమైన విడుదల, సర్వ దుఃఖాల నుంచి విడుదల, సకల బంధాల నుంచి విడుదల, సకల జన్మల నుంచి విడుదల, సకల భయాల నుంచి విడుదల, విశేషమైన విముక్తి కావాలి. తర్వాత వస్తుంది మోక్షము. మోక్షం అనగా సర్వజీవుల యందు కరుణ, కారుణ్యము, దయ, ప్రేమ, సహాయము, సహకారము. ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడో తిరిగి అక్కడ చేరుకోవడమే మోక్ష స్థితి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి అడుగుతాను. మనము ఎంతో సాధన చేస్తున్నాము, ఎంత సేవ చేస్తున్నాము, మనలో ఇంకా అసంతృప్తి ఉందా లేదా? నాకు ఏదో కావాలి, సంథింగ్ నాకు ఏదో కావాలి కదా. అది ఎందుకు అలా అనిపిస్తుంది? వై? ఎందుకోసం అంటే ఒక రోజుకి సగటు మానవుడు 21,600 శ్వాస శ్వాసిస్తాడు. కామన్ పర్సన్. విడిచిపెట్టే గాలి 12 అంగుళాలు, తీసుకునే గాలి 8 అంగుళాలు. ప్రతి శ్వాసలోనూ 4 అంగుళాల శక్తి లాస్ అవుతుంది మనకు. చూడండి, మనం నిద్రపోయి లేచినప్పుడు ఉన్నంత ఎనర్జీ సాయంత్రం వేయకుండా ఉండదు, మనకు డౌన్ అయిపోతుంటారు చాలా మంది. అదే పిల్లలు చూడండి, ఎప్పుడు నిద్ర లేచి ఎట్లుంటారో పడుకునేటప్పుడు అట్లంత యాక్టివ్గా ఉంటారు.
సో మనకు ప్రతి శ్వాసలోనూ 400 శక్తి వేస్ట్ అవుతుంది మనకు. అంటే ఒక రోజుకి 2 కిలోమీటర్ల 600 అడుగుల శక్తి వేస్ట్ అవుతుంది మనకు. శక్తి వేస్ట్ అవడం ఏమవుతుంది? అన్కంఫర్ట్నెస్, ఏదో లాస్ అయిపోయిన బాధ, వెలితి. ఇప్పుడు ఈ దేహం అనే కుండ కదా, ఇందులో నీరు అనే శక్తి సగం ఉంటే ఆ కుండ ఎలా ఉంటుంది? సగం కుండలో నీరు ఎలా ఉంటుంది? తునికిసలాడుతుంది పురుషున కదా. అదే నిండుగా ఉన్న నీరున్న కుండ నిశ్చలముగా ఉంటుంది. సో ఈ దేహముని కుండలో శక్తిని నిండుగా ఉంచామంటే ఇక్కడ నిశ్చలత వస్తుంది, తృప్తి వస్తుంది, ఆనందం వస్తుంది. సో శక్తి అంటే ఏంటి? వాటి శక్తి అంటే ప్రాణశక్తి, విశ్వమయ ప్రాణశక్తి. మనము ఇక్కడ చాలా మందికి ఒక అపోహ ఉంది, మనం ఆక్సిజన్తో మనం బతుకుతున్నాం అనేసి కదా. ఆక్సిజన్ లేకపోతే మనం బతకలేమనేసి ఒక అపోహ ఉంది కదా. మరి నాడు పెట్టి బతికేయచ్చు కదా, అదే లైఫ్ అనే ఇప్పుడు అది పెట్టి బతికేయచ్చు కదా. నోట్ దిస్ పాయింట్ ఏమ్మా, అది పెట్టి బతికేయచ్చు కదా. ఇది ఏంటంటే ప్రాణవాయువు, ప్రాణానికి ఒక ఆధారభూతమైన వాయువు. ప్రాణం ఇస్ డిఫరెంట్, వాయువు ఇస్ డిఫరెంట్. వాయువు ఎంతవరకు ఉంది? వాయువు ఇక్కడ ఈ భూమండలం నుంచి ఒక 10 కిలోమీటర్ వరకే ఉంది వాయువు. మళ్ళీ వాయువు లేదు. ప్రాణము విశ్వం మొత్తం వ్యాపించి ఉంది. ఆ ప్రాణం నీళ్ళు తగ్గి శివుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? శివునికి విగ్రహం చూసి ఏం నేర్చుకుందామంటే, ఫస్ట్ ఆయన ఏం పెట్టుకుంటాడు? స్థూలం. ఎన్నో ఉన్నాయి కదా, కత్తి ఉంది, గొడ్డలు ఉంది, కొడవలు ఉంది, సో ఎన్నో చక్రం ఉంది, ఎన్నో రకాల ఆయుధాలు ఉండగా ఒక స్థూలం మాత్రం ఎందుకోసం పెట్టుకున్నాడు శివుడు? సో ఆ స్థూలమే మన స్పైనల్ కార్డ్. సో పైన ఎలా ఉంటుంది? ఎడాపింగుల సుషుమ్న నాడి. సో కింద ఏముంటుంది? డమరకం. డమరకం ఏమిటి? మన ప్రాణాన్ని అపానాన్ని పైకి కిందకి, ప్రాణాన్ని అపానాన్ని డమరకం చేయడమే. దానికోసం ఆయన డమరకం పెట్టుకోవడం అనమాట. అంటే ప్రాణ గతులు చేయడం. ఇప్పుడు ఇందాక సార్ చెప్పారు కదా, హరికృష్ణ సార్ చెప్పారు కదా, ప్రాణాన్ని అపానాన్ని గతాగతం చేయడం. నెక్స్ట్ ఏముంటుంది? ఆయన కంఠంలో నాగసర్పం ఉంటుంది. ఎన్నో పాములు ఉన్నాయి కదా, అన్నకొండ ఉంది, వేల రకాల పాములు ఉన్నాయి కదా. మరి నాగపాములు ఎందుకోసం పెట్టుకున్నాడు? పడకి విప్పే నాగసర్పము ఎలా శ్వాసిస్తుందో అలా శ్వాసించాలి. సో ఆయన 3 పట్టి పెట్టుకోవాడు, 3 గీతలు కదా. ఎందుకు 3 గీతలు పెట్టుకోవాడు? ఈ గీత ఎందుకు పెట్టుకోదు ఆయన? మ్యూట్ అయిందమ్మా. స్ట్రక్ అయింది సార్, నెట్వర్క్ ఇష్యూ. ఓకే, వస్తుందమ్మా, వినిపిస్తుంది సార్? ఎస్ సార్, ఎస్ సార్. త్రిలోక సంచారి త్రికాల జ్ఞాని. సో ఆయన శిరస్సు పైన ఎవరుంటారు? గంగా భవాని. ఆ గంగ బయట నుంచి వస్తుందా, లోపల నుంచి వస్తుందా? గంగ ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. అంటే ఏంటి? కిందన్న గంగని, కిందన్న శక్తిని పైకి తీసుకురావాలి. దీనినే సీతారాముల కళ్యాణం అంటారు. సీతారాముల కళ్యాణము. సీత అంటే శక్తి, రాముడు అంటే ఆత్మస్వరూపము.
సీత కింద లోయర్ డైమెన్షన్ లో ఉంది. ఈ సీతను పైకి తీసుకురావాలంటే మధ్యలో ఎవరు కావాలి? వాయుపుత్రుడు, ప్రాణపుత్రుడు. ఆయన పట్టుకుంటే ఆ సీతని ఆ రాముడితో చేరుస్తాడు. ఎప్పుడు ఈ సీతని రాముడితో చేస్తాడో అప్పుడు సీతారాముల కళ్యాణం అవుతుంది, మన జీవితం కళ్యాణం అవుతుంది, మన జీవితం వైభోగం అవుతుంది. ఇదే అండి. సో బ్రీఫ్గా తెలుసుకున్నాం, ఎందుకంటే టైం ఈజ్ ఓవర్. ఇంకా చాలా విషయాలు తెలుసుకునే ముందు ముందు కాసేపు ప్రాక్టికల్ చేద్దాం మనం. కొద్దిగా ప్రాక్టీస్ మనం చేపించండి మాస్టర్. రైట్. రైట్. ఓకే. నాకు చెప్పడం కంటే కూడా చెప్తూ చేపించే ఇష్టపడతాను నేను ఎక్కువ. అప్పుడు బాగుంది, టేస్టీగా అనమాట. కిక్ ఎప్పుడు చెప్తుంటే కిక్కు పోతుంది, అది బోరు కొడుతుంది. రైట్. ఫస్ట్ వాటర్ ఏమన్నా తీసుకోవాలా దీనికి? అమ్మా ఏం లేదు, మంచినీళ్ళు ఏమన్నా తీసుకోవాలా? మంచి అవసరమే లేదు. ఈ యాక్చువల్లీ సాధన చేస్తే దాహం తగ్గిపోతుంది తెలుసా. అంతర్ముఖానంద గారు రోజుకి ఓన్లీ హాఫ్ లీటర్ మాత్రం నీళ్ళు తాగుతారు పర్ డే, ఓన్లీ హాఫ్ లీటర్. ఇప్పుడు యోగులు ఋషులు హిమాలయాస్ లో ఉంటారు, ఎక్కడ అడవిలో వాళ్ళు ఉంటారు, ఏమి తీసుకోరు కదా, అమృత ఆహారం తీసుకుంటారు కదా. సో దీనికి అటువంటి ఏమీ లేదు, అవసరం లేదు. ఫస్ట్ ఒక ముద్ర పెడతాం మనం. చూడండి, ఈ ఉంగరం వేలిక చివరి భాగం, ఉంగరం వేలిక ఉంగరం ఎక్కడే పెడతాం అక్కడ టచ్ కావాలి. ఈ బొటన వేలు టచ్ కావాలి. మనకు మహోదర్ బాబాజీ ఈ ముద్ర ఇచ్చాడు. ఈ ముద్ర ఎవరు ఇచ్చారంటే ఆయన పేరు నిఖిలేశానంద గురుగిరి. నిఖిలేశానంద గురుగిరి. ఆయన వయసు 2000 సంవత్సరాలు. ఆయన ప్రజెంట్ శంబాలాకి ఇన్ఛార్జిగా వాడు. ఆ మహానుభావుడు ఈ ముద్ర ఇచ్చాడు. అందరికి అర్థమవుతుందమ్మా ఈ ముద్ర? చూడండి ఎక్కడ, ఎస్ అంతే. ఇక్కడ పట్టుకోగానే చూడండి, మీకు నాడి హార్ట్ ఎలా కొడుతుంది తెలుస్తుందా మీకు? హార్ట్ ఎలా లబ్డుబ్బులు కొడుతుందో అలా అటువంటి శబ్దం వస్తుంది. కొంతమందికి నొప్పి వస్తుంది, కొంతమందికి అగ్గిలా మారిపోతున్నట్లే. డిటాక్స్ లోపల మురికి క్లీన్ చేసుకోవాలి. మనము ఒక చిన్న పూజ చేసే ముందర మనం ఏం చేస్తాము? పాత వస్తువులు తీసుకొని పూజ చేస్తాము. ఏం తల్లి, పాత వస్తువులు పెట్టుకొని పూజ చేస్తామా? చేయం కదా. అలా పాత మురికి పెట్టుకొని మనం సాధన చేస్తున్నాం డైరెక్ట్గా. కాబట్టి ధ్యానం సరిగా మనకు కుదరడం లేదు, ఆలోచనతో సతమతం అవుతున్నాము. ఆ పాత మురికి తీయేద్దాం ఫస్ట్. మనం పాత మురికి తీయేసామంటే ధ్యానము చేయడము కాదు, ధ్యానం జరుగుతుంది ఆటోమేటిక్గా. ధ్యానం ఎవరు చేయలేరు యాక్చువల్లీ, ధ్యానము జరుగుతుంది. నిద్ర మీరిపోతారా? నిద్ర ఇష్టంగా వస్తుందా? ఇష్టంగా వస్తుంది. ధ్యానం కూడా మన దాని ఇష్టంగా రావాల్సిందే, మన చేతుల్లో ఏం లేదు. నీవు శూన్యమైతే అప్పుడు అనంతం శూన్యం నీవు ఉంటావు. నీ శూన్యం చూడాలని నీ ప్రయత్నమే ఎంత కూడా, పురుష ప్రయత్నమే సాధనలన్నీ కూడా. ఓకే, ముద్ర పట్టుకుందాం. సో జీసస్ క్రైస్ట్ చెప్పాడు కదా మనకు, ఏం చెప్పాడు? నువ్వు దైవరాజుకి వెళ్ళాలంటే చిన్నపిల్ల అయిపోవాలి, చిన్న పిల్లవాడే అయిపోవాలి కదా. అందుకు చిన్నపిల్ల అయిపోదామా? సో ఆ చిన్నపిల్లాడు ఏం చేస్తాడు? చూడండి ఇట్లా, చూడండి అలా అంటే నవ్వుస్తుంది. దీనికి పెద్ద సైన్స్ ఉంది, అది మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ప్రాక్టికల్ చేద్దాం. ఓకే, కళ్ళు మూసుకొని ఇలా 21 టైమ్స్ చేద్దాం. చిన్నపిల్లలు అయిపోదాం, దైవరాజ్యంలోకి చేరుకుందాం, దివ్యులుగా దివ్య ఆనందంతో జీవిద్దాం, జీవితాన్ని పండుగ చేసుకుందాం. 21 టైమ్స్ అయిపోయాక రిలాక్స్. ఏమి జరుగుతున్నా సాక్షిగా గమనించండి. ముక్కుల పైన దురదలు వస్తుంది, చెవుల పాడుతుంటే అనిపిస్తుంది. డోంట్ రియాక్ట్, జస్ట్ ఓన్లీ ఫర్ అబ్జర్వేషన్.
సాక్షిగా ఉందాం. ఓకే, రిలాక్స్ అమ్మా, చాలు. హాయిగా కళ్ళు మూసుకుందాం. 2 minutes. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. ఎలా ఉంది? ఆలోచించు. ఎక్కిపోయా ఆలోచనలు. ఇక్కడ నవ్వొచ్చింది, ఇక్కడంతా దురదలు వచ్చాయా? సో దీని అనుకున్న సైన్స్ ఏమంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ముక్కు కింద ఎలా ఉంటుంది? తొట్టు ఉందా? డౌన్. అది చూడండి, అది ఎలా ఉంటుందంటే వెంకటేశ్వర స్వామి నామంలో ఉంటుంది. గమనించారా? సో ఎవరికన్నా హార్ట్ అటాక్ వచ్చినా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా, లేకపోతే ఫిట్స్ వచ్చినా ఇక్కడ నొక్కినామంటే గట్టిగా వెంటనే యాక్టివ్ అవుతారు. ముఖ్యంగా ఫిట్స్ వచ్చిన వాళ్ళకి. నేను ఎంతోమంది చేశాను అట్లా. ఫిట్స్ వచ్చి చిన్నపిల్లలకి ఫిట్స్ వచ్చినా కానీ ఇట్లా రోడ్డు మీద పడిపోతున్న చాలా మంది కొట్టుకుంటుంటారు కదా, ఇక్కడ గట్టి నొక్కండి, వెంటనే యాక్టివ్ అవుతారు అనమాట. సో దీని వెనుక సైన్స్ అంటే పిల్లలు అది చేస్తున్నారు. ఎప్పుడు ఎవరు చేస్తారు? పిల్లలు చేస్తారు. గమనించారా? మనం తిరుగుతుంటాం, చెయ్యో తింటే తుప్పలు పడతాయి, వర్షం పడుతుంది, నాకు ఇంటికి రాలిపోతాయి, ఏదో సంథింగ్ రకరకాల సామెతలు పెడుతుంటారు. వాళ్ళు ఆపుతుంటారు. యాక్చువల్లీ మీరు చెప్పిన వాళ్ళే ఆపరు అనుకోండి, వాళ్ళు చేస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దైవ స్వరూపులు కదా. దాని వెనక సైన్స్ ఏమంటే అది చేయడం వల్ల బ్రెయిన్లో ఉన్నటువంటి మృతకణాలను బయట వెళ్ళిపోతాయి, డెడ్ సెల్స్ మొత్తం బయట వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనకు ఆ మురికి బయట పోతుందో కొత్త శక్తి ఆటోమేటిక్గా ఆవరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కప్పులో మురికి దట్టి వాటర్ పెడితే దాని వాతావరణం ఎలా ఉంటుంది? చాలా గందరగోళంగా దట్టి స్మెల్ వస్తుంది మనకు కదా. సో ఆ ఒక కప్పులో ఆ మురికి మొత్తం తీసేస్తే ఫ్రెష్గా ఉంటుంది కదా. అట్లా ఈ కప్పులో పాత చెత్త తీసేసాం అనుకోండి, ఇది ఆటోమేటిక్గా ఫ్రెష్ అయిపోతుంది, ఫ్రెష్ హెయిర్ నిండిపోతుంది, కొత్త శక్తి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మనము ధ్యానం చేసామా? ధ్యానం జరిగిందా? ధ్యానము లలిత మేడం, మీరు మీట్లో జరిగింది సార్. జరిగింది సార్, జరిగింది కదా. ఇది ప్రకృతి సూత్రము. మన దాంట్లో ఉన్న శాస్త్రాన్ని గుర్తించలేదు. మనకు గురుగారు, మన పత్రిసారి ఏం చెప్తారు? ప్రతి ఒక్క వ్యక్తి నుంచి నేర్చుకోవాలని చెప్పారు కదా. నేను అట్లా చిన్నపిల్లల నుంచి నేర్చుకున్నా. ఎందుకు ఆ చిన్నపిల్ల చేస్తాడు? దాంతో ఏమి యోగం ఉంది, ఏమి యోగ దృష్టి ఉంది? మన పిల్లలు భగవంతు స్వరూపులు అంటున్నాం కదా. మన భగవంతుడైన వ్యక్తి ఇలా ఎందుకు చేస్తాడు? సో ఇంకోటి, చిన్నపిల్లలు ఆట ఆడుకుంటారు. గమనించారా? చిన్న బొమ్మలు పెట్టి ఆడుకుంటుంటారు. ఆడుకుంటే ఏం చేస్తారు? వాళ్ళు ఒక కూనరాగం తీసుకుంటారు. కూనరాగం పాట పాడుకు లోపల ఒక హమ్ చేస్తూ ఆట ఆడుకుంటారు. మరి ఆట వాళ్ళకి నేర్పించారా? మరి ఎందుకు ఆ భగవంతుడు అనేవాడు ఎందుకు ఆట ఆడుకున్నాడు? దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? లోపల అంతరంగంతోనే ఆడుతున్నాను. ఈ జీవితం కూడా ఒక ఆట. కంటికి కనిపిస్తే ప్రతి ఒక్కటి బొమ్మలే. ఈ జీవితం ఒక ఆట. ఆట ఆడుకుందాం, గేమ్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం. అంత క్లియర్ కట్ గా భగవంతుడు మనకు ఇస్తాడు. ఆ యోగ దృష్టి మనకి లేదంతే.
సో ఆ పిల్లల నుంచి మనం నేర్చుకోవాలి. సో ఇదంతా ఎప్పుడు అర్థమవుతుంటే ఆ పిల్లవాడిలాగా మనం శ్వాసిస్తే చూడండి, రామకృష్ణ పరమహంస, రామకృష్ణ పరమహంస, యోగానంద పరమహంస. వాడిదే పరమహంస, వాడిదే పరమహంస. మనందరూ తెలిసి పరమహంస పరమహంస పలుకుతున్నాం. వాడిదే పరమహంస. ఇదే శ్వాస. పరం. హంస అంటే శ్వాసను పట్టుకోవడం. ఆ హంస అంటే శ్వాస, పరం అంటే పట్టుకోవడం. పట్టుకోవడం కాదు. పరం అంటే ఇది బ్రహ్మాండం, పరం విశ్వమంతా. పట్టుకోవడం కాదు పరం అంటే. ఓకే. పరం అంటే బ్రహ్మాండము, విశ్వమంతయు. విశ్వమంతా ఇక్కడే ఉంది. విశ్వమంతా ఈ అండంలో ఏదైతే ఉందో ఈ పిండంలో ఉంది. బ్రహ్మాండం అంతా ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది బ్రహ్మాండం అంతా, మీరు ఎక్కడ లేదు. ఈ బ్రహ్మాండముతో హంసించడమే పరమహంసలు. బ్రహ్మరంధ్రం ద్వారా శ్వాసించడం. శ్వాసించడము క్లియర్గా పెట్టే పేరు బ్రహ్మరంధ్రము. ఇది బ్రహ్మాండమైన రంధ్రము. ఈ బ్రహ్మరంధ్రంతో హంసించే వాళ్ళు, ప్రాణంతో పీచేసేవాళ్ళు పరమహంస. పరంతో హంసించేవాళ్ళు. ముక్కుతో శ్వాసించేవాడు మానవుడు, మాయతో ఉంటాడు. ముక్కుతో శ్వాసించేవాడు మానవుడు. మానవుడు ఏం చేశాడు? మాయ కలిగి ఉంటాడు, ఈ భ్రమలు కలిగి ఉంటాడు, కల్ముషమై ఉంటాడు. నాది నేను పట్టుకో అంటాడు. జ్ఞానం అంటే వేరే ఏం లేదు తల్లి. చింతకాయ చింతపుండు అయిపోవడమే. చింతకాయ చింతపుండు అయిపోవడమే, దానికి ఏమీ లేదు. ఒక్క విషయం నేర్చుకుంటే చాలు మనం. చింతకాయ, చింతకాయ అంటే పచ్చిగా ఉన్నప్పుడు కాయ ఎలా ఉంటుంది? పుల్లగా కాదు, అది గట్టిగా ఉంటుంది, తోలి కట్టి అతుక్కుంది. అంటే చింతలు కాయానికి అతుక్కొని ఉన్నాయి. చింతలు కాయము అంటే శరీరం, ఈ కాయానికి అతుక్కున్నాయి. చింతలు పండిపోతే, చింతలు పండిపోతే విడిపోతుంది. మన లోపల ఆలోచనలు పండిపోయాయంటే మనతో మనం విడిపోతాము. ఇదే చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. తామరాకు మీద నీటి బొట్టు వల్ల లైఫ్ చెప్పాడు ఆయన కదా. అప్పుడు అర్థమవుతుంది మనకు. ఎప్పుడు నీతో నువ్వు విడిపోతావో, చింతపండులాగా చింతలన్నీ పండిపోతే అప్పుడు చిరు గాలితోటి ఆటోమేటిక్ చెట్టు నుంచి జారిపోతుంది చింతపండు. లయం అవుతాము. ఈ సాధన ఏమంటారంటే శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో కోటి పూజ సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం జపం, జపకోటి సమోధ్యానం, ధ్యాన కోటి సమోలయ. కోటి పూజలు, కోటి స్తోత్రాలు, కోటి జపాలు, కోటి ధ్యానాలట ఈక్వల్ టు లయం, హిమాలయం, గ్రంథాలయం, ఆలయం, గర్భాలయం, గ్రంథాలయం. శివుడిని ఏమంటాము? లయకారకుడు. శివుని ఏమంటాము? లయకారకుడు. కోటి ధ్యానం సమోలయం, లయానికి తీసుకుపోయేదే క్రియాయోగము. కోటి ధ్యానాలకి ఈక్వల్ స్టేజ్ లయయోగం. నీ శిరస్సే శివలింగం. నీ శిరస్సే శివలింగం ఎలా ఉంటుంది? నీ తల ఎలా ఉంటుంది? అలా ఉంటుంది కదా. నీ శిరస్సే శివలింగం, నీ దేహమే పానవట్టం, నీలో ప్రాణమే గంగాజలం. ఎప్పుడైతే మనము మన ప్రాణాన్ని తీసుకెళ్ళి ఈ శిరస్సుపై నింపుతామో అదే నిత్య శివార్చనము. ఇది అసలు చేసిన శివ పూజ. శివుడికి పూజ చేస్తే ఏమొస్తుంది మనకు? రుద్రాభిషేకం, పచ్చకర్పూరాభిషేకం, పాలాభిషేకం. సో
స్పెషల్ నాకు బాగా తెలుసు, ఎందుకంటే నేను టెంపుల్లో జాబ్ చేశాను. శ్రీకాళహస్తీశ్వరుడు దేవస్థానంలో వాయులింగేశ్వరుని చెంత జాబ్ చేశాను. రావుకేతు పూజ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఒక 5 ఇయర్స్ మొత్తం ఆ పూజ విధానము, ఆ మంత్రాలు అన్ని గమనించుకునేవాడిని. ఎందుకంటే దీనికి సైన్స్ గమనించేవాడిని. సో మన శిరస్సే శివలింగం, మన దేహమే పానవట్టం, మన ప్రాణమే గంగాజలం. ఎవరైతే తన యొక్క ప్రాణాన్ని తీసుకెళ్లి నిత్యము ఆ శివలింగానికి అర్చన చేస్తారో వాళ్ళకి ఏం ప్రాప్తమవుతుందంటే ముక్తి ప్రాప్తమవుతుంది, దోషము తొలుగుతుంది. కాళహస్తికి వచ్చి పూజ చేసి ఏమవుతుంది? రాహు దోషము, కేతు దోషము, కాసర్ప దోషము ఏంటి ఇక్కడ పూజ చేశామంటే లోపల పట్టుకున్న దోషాలు తొలగిపోతాయి. అప్పుడు నీలోని కుండలి పాము అవేకనింగ్ అవుతుంది. ఈ సందర్భంగా మీకు ఒక స్టోరీ చెప్తాను. శ్రీకాళహస్తి అంటే అర్థం ఏంటి? శ్రీ అంటే సాలీడు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఆ మూడింటికి ఆ పేరు. ఆ మూడు ఏం చేశాయి? ఒకదాంతో ఒకటి పోటీ పడ్డాయి సార్. నేను పోటీపడి గొప్ప పూజ చేసి గొప్ప అనేసి వాటికి ముక్తి ప్రాప్తమవుతుంది. ఒక స్టోరీ ఉంది. ప్రాణాలు ఇచ్చేసాయి. అందువల్ల వాటికి ఒక గుర్తుగా ఆ పేరు రావడం, దేవుడు వరం ఇచ్చాడు కదా. ఇది ఒక స్టోరీ. బట్ యోగా అర్థం వేరు, యోగా అర్థం వేరు. చెప్తాను చూడండి. స్త్రీ యొక్క సాలెపురుగు తత్వం ఏంది? బూజు ఏమి పెడతా ఉంటుంది. బూజు అంతా గుడి కడుతుంది కదా. గుడి కడుతుంది శక్తిని, తనకి శక్తిని గుడి కట్టుతుంది మొత్తం. అడే తిప్పి 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 అట్లా మనలో శక్తి మూలాధారం దగ్గర గుడి కట్టుకుని ఉంది. సో కాల అంటే ఏంది? పంచ ప్రాణాలు. కాల అంటే ఏంది? పంచ ప్రాణాలు. ఎలా తీసుకెళ్లాలంటే హిడా పింగళ సుషుమనాడి. హిడా పింగళ అంటే ఆ ఏనుగు దంతాలు, మన స్పైనల్ కార్డ్. ఆ స్పైనల్ కార్డ్ హిడా పింగళ సుషుమనాడి, స్పైనల్ కార్డ్ మధ్యలో బ్రహ్మనాడి, వజ్రనాడి. ఎప్పుడైతే మనం ఆ సుషుమనాడి ద్వారా పంచ ప్రాణాలు ఊర్ధముఖంగా తీసుకెళ్తామో ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. అమ్మవారి పేరు ఏం పేరు? జ్ఞానప్రసూనం. దట్ ఈస్ శ్రీకాళహస్తి. ఇది యోగార్థాలు. బాగుంది సార్. కింద ఏమో సాలీడు మూలాధారంలో, వెన్నుపూస వచ్చేసి పాము, ఆ పాము మధ్యలో దంతాలు, పింగళ నాడి, ఇడ నాడి, మధ్యలో సుషుమ్న నాడి. సుషుమ్న నాడి ద్వారా పైకి తీసుకెళ్తే అమ్మవారిని చేరుతాం. కింద ఉన్న శివశక్తిని పైకి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లడము. కళ్యాణం, శివపార్వతుల కళ్యాణము. శక్తిని శివుడితో కలపడమే యోగము. రైట్. సో ఇప్పుడు మనం యోగం చేద్దాం. ఎన్నో టూల్స్ మన దగ్గర. ద్వారా శ్వాసించడము, సుషుమ్న నాడి ద్వారా శ్వాసించడము. అదే నేర్పిస్తాం. ఇంకా చాలా ఉన్నాయి మనకు. టైం ఈజ్ ఓవర్. ఎందుకంటే టైం అయింది కదా, 11 అయింది కదా, 11 అయింది కాబట్టి మనం డైరెక్ట్గా యోగం కలుపుదాం. దీనికి ఈ ముద్ర పెడదాం. ఈ ముద్ర అర్థమైందమ్మా? ఈ చూపుడు వేలును బ్రొటన వేలు పక్క ఉన్న ఫస్ట్ గీత దగ్గర ఉంచాలి. మొదటి గలుపు. రైట్. సో 2 చేతులు 2 మోకాలపై పెట్టుకుందాం. ఓకే. చూడండి, బుద్ధుడు ఇలా పెట్టింటాడు. గమనించారా? బుద్ధుడు ఈ ముద్ర పెట్టింటాడు ఇప్పుడు కదా. దీని అర్థం ఏమంటే, ఈ ముద్రలోని అర్థం ఏమంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. సో మనం వెజిటేరియన్ ర్యాలీ చేశారా? అందరూ కూడా వెజిటేరియన్ ర్యాలీ చేస్తాం మనమంతా కదా. మనము ఏమి చెప్తున్నాం మన వెజిటేరియన్ ర్యాలీలో? సత్యమేవ జయతే చెప్తున్నామా? సత్యం అంటే ఏమిటి? సత్యం అంటే ఏంటమ్మా? వాట్ ఇస్ ట్రూత్? ఏదైతే వాస్తవమో, ఏదైతే ఎప్పటికీ నిజమో అదే సత్యము.
ఎప్పటికి మారింది, ఎప్పటికి ఉండేది సత్యము. ఏమిటి సత్యం అది? ఎప్పటికీ మారింది ఏది? శ్వాస. శ్వాస మారిపోతుంది కదా, శ్వాస గతి మారిపోతుంది కదా, శ్వాస కొద్ది పరిధిలో ఉంది కదా. అవును. ఏది మా శూన్యం. ఏ శాశ్వతం? ఎవరు దొంగ? మా దొంగ ఎవరు వచ్చినారు? ఓకే. సో శూన్యమే సత్యము. శూన్యమే ఏమంటారు? శూన్యముద్ర. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. ఎప్పుడైతే మనము ఈ యొక్క ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేస్తామో ఏమి జ్ఞానం వస్తుంటే శూన్యమైన జ్ఞానం వస్తుంది. ఇదే చెప్పాడు గౌతమ బుద్ధుడు. ఏం చెప్పాడు గౌతమ బుద్ధుడు? ఇహము శూన్యము, శూన్యము, పరిశూన్యము, మహాపరిశూన్యం చెప్పాడు గౌతమ బుద్ధుడు. శూన్యం అంటే తన లోపలంతా శూన్యమే, తన లోపలంతా శూన్యమే. నా కంటికి కనిపిస్తేంత శూన్యమే, విశ్వమంతా ఉన్నది శూన్యమే. శూన్యమే శాశ్వతము, శూన్యమే సత్యము, శూన్యమే చైతన్యము, శూన్యమే ఎరుక. ధ్యానం యొక్క ఎసెన్స్ ఏంటి? మనము ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మీద ధ్యానం చేస్తున్నాం కదా. మనం ఏ మధ్య చేస్తాం ధ్యానంలో? మనము శూన్యస్థితికి వెళ్ళడం, సాక్షితత్వం. శూన్యతో పాటు సాక్షి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, 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 ఎరుక. అది పాయింట్, ఇక్కడ ముఖ్యమైన పాయింట్. ఎరుక ఇంపార్టెంట్. ఎందుకు ఎరుక అనే దాన్ని మనం ఎక్కువ అధ్యయనం చేయాలి? సాక్షితత్వం ఎందుకు అధ్యయనం చేయాలి? మనం ఎందుకు అధ్యయనం చేయాలి? ఆత్మ యొక్క సహజ తత్వమే సాక్షితత్వము, అబ్జర్వేషను. ఎప్పుడైతే మనము గమనించడంలో నిష్ణాతులమవుతామో, మాస్టరీ అవుతామో, మనకి ఏమి జ్ఞానం వస్తుంటే ఈ జీవుణ్ణి, ఈ జీవాత్మ గమనిస్తున్నాడు ఏమి చేస్తున్నా. జీవాత్మ మీన్స్ నీకు పూర్ణాత్మ. ఈ పూర్ణాత్మను పరమాత్మ గమనిస్తున్నాడు ఏమి చేస్తున్నా. ఎప్పుడైతే మనము గమనించడంలో నిష్ఠాతులం అవుతామో, మాస్టరీ అవుతామో, మనకి ఎరుక వస్తుంది. అయమే పూర్ణాత్మ, అయమే పరమాత్మ జ్ఞానం వస్తుంది. ఇది ఎసెన్స్ ఆఫ్ మెడిటేషన్. ధ్యానం యొక్క సారాంశం ఇది. రైట్. చూడండి, ముద్ర పెట్టుకుందాం. రైట్. చూడండమ్మా, మెల్లగా నోరు తెరవండి. ఇట్లా అండి. గాలి తీసి వదిలేరా? చేశారా? క్లోజ్ యువర్ మౌత్. ఇప్పుడు గొంతు లోపల గాలి ఆడింది కదా, గాలి స్పర్శ తెలుసు కదా. ఇప్పుడు నోరు మూసి చేయండి, మౌత్ క్లోజ్ చేసి చేయండి. ఆ పాములాగా పడగ విప్పిన పాము ఎలా శబ్దం చేస్తుంది? ప్రాణ ఆయామం. గొంతులోనే ప్రాణాయామం చేద్దాం. రెండోది, కళ్ళు ఎవరు ముయ్యొద్దండి. ధ్యానం కోసం కళ్ళు మూసుకుందాం. మహావతార్ బాబాజీ ఎందుకు కళ్ళు ఇలా పెట్టాడు? మన మహావతార్ బాబాజీ ఫౌండేషన్లో ఉన్నప్పుడు ఆయన్ని సింబాలిక్గా తీసుకున్నప్పుడు ఆయనలో సాధన పెట్టాలి కదా. మనం కూడా అర్ధనిమ్మ నేత్రాలతో కన్నులను ఊర్ధముఖంగా పెట్టి గొంతులో ప్రాణాయామం చేద్దాం. కొత్త వాళ్ళకి కళ్ళు మంటలు వస్తాయి, కళ్ళు నొప్పి వస్తుంది, కట్లు నీరు వస్తుంది. పర్వాలేదు, రానివ్వండి. లోపల చెత్త మొత్తం బయటకు వస్తుంది. ఎప్పుడు మేము కళ్ళు మూసి చేసాం కదా. జ్ఞానం కోసం కళ్ళు మూసుకుందాం. యోగం చేసేటప్పుడు కళ్ళు మూసుకో అవసరం లేదు. అర్ధనిమ్మ నేత్రాలతో ప్రతి పరమ గురువు కూడా
తన నేత్రాలను మధ్యస్థముగా వచ్చాడు, మధ్య మార్గము. ప్రాణ ఆయామం. ప్రాణశక్తి లోపించడం వల్ల మనకు దుఃఖము, భయము, అంధకారము, అహంకారము, అజ్ఞానము, ప్రాణశక్తిని ఊర్ధముఖంగా దీర్ఘముగా ప్రాణ ఆయామం. ఆయామం అంటే పెంచుట, దీర్ఘించుట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇలా ఈ ముద్ర పట్టుకుందాం. ఎస్, దీని పేరు హాకిని ముద్ర. ఎస్, కాసేపు ఖర్చు ధ్యానం చేద్దాం. రెండు చేతులు ఒళ్ళో పెట్టుకోండి. క్లోజ్ యువర్ ఐస్. అబ్జర్వ్ యువర్ నేచురల్ బ్రీత్. ఆలోచనగా వస్తుంటే కంట ముందు దీర్ఘ ప్రాణాయామం చేద్దాం. ఆలోచన లేని ఎడల శ్వాసతో అనుసంధానమై అంతర్ముఖమవుదాం. ఎంత భాగ్యము, ఎంత సౌఖ్యము, ఎన్ని జన్మల యోగ బలము. ఈ దినము ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మనం సేకరించాము కదా. ఎవరైతే నిత్యము తన ప్రాణాన్ని ఊర్ధముఖంగా నడిపిస్తారో వారిని దివ్య పురుషులు, నడిచే భగవంతులు అంటారు. ఫ్రెండ్స్, మన గురువు చెప్తారు కదా, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. మన గురువు చెప్పిన వాక్యాన్ని మనము ఆచరణ పెడదాం. ఒక భగవంతులా జీవిద్దాం, ఒక కరుణామయుడిలా జీవిద్దాం, ఒక ఈశ్వరుడిలా జీవిద్దాం, ఒక అయ్యప్ప స్వామిలా జీవిద్దాం. మీ యొక్క అంతర్ముఖంలో ఏమి జరుగుతున్నా సాక్షిగా వీక్షించడమే మీ యొక్క తక్షణ కర్తవ్యం.
మనస్సును చంపిన మనసందే ఉంది కదా ముక్తి. మరో ఒక్క నిమిషం. మనతో మన కలయిక, మన ప్రాణధారతో కలయిక, మన హంసధారతో కలయిక, అమృతంతో కలయిక. ఎంత భాగ్యము మనకు, ఎంత భాగ్యము. ఈ యొక్క మహావతార్ బాబాజీ ఫౌండేషన్ నిర్వాహకులకు రామస్వామి గారికి శతకోటి ప్రణామాలు తెలుపుదాం ఆత్మపూర్వకంగా. ఈ యోగం కోసం ఎన్ని జన్మలు మనం ప్రయత్నిస్తున్నాం, ఎదురు చూస్తున్నాము. ఆత్మ తప్పిస్తుంది ఈ యోగం కోసం. ఆ భాగ్యాన్ని అందించిన ఆ మహానుభావుడికి మనం సదా కృతజ్ఞత చెబుదాం. ఓకే ఫ్రెండ్స్, రిలాక్స్. చేతి తీసి కళ్ళ మీద పెట్టుకుందాం. ఫైవ్, 4, 3, 2, 1, 0. Open your eyes. థ్యాంక్ యూ. రైట్. వన్స్ ఆల్, అందరికి ఆనందం బ్రహ్మానందం. థ్యాంక్ యూ స్వామీజీ.